ఏంట్రా పండు, ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? చాలా మాట్లాడాను ఉంది బాబు, కానీ ఏటి మాట్లాడితే ఎటవుతుందోనని గుబులుగా ఉంది బాబు. ఎందుకురా అంత భయం? రే, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడరా. బాబు, ఇంట్లో ఎవరు గుర్తించిన మీ బాధ, ఎవరికీ తెలియని మీ కంగారు నాకు తెలుసు బాబు. మీరు ఆ నిజం మీలోనే దాచుకొని ఎంత సతమతమైపోతుండ్రో నేను చూశాను బాబు. ఎదుటి వాళ్ళ ఆనందంలో మీ ఆనందం చూసుకునే మీరు అసలు సంతోషం అనేదే లేకుండా నిద్ర లేని రాత్రి గడపడం నేను చూశాను బాబు. రే, ఏంట్రా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? బాబు, మీకు లక్ష్మమ్మకి పెళ్ళైన విషయం నాకు తెలుసు బాబు. ఆ విషయం మీలోనే దాచుకొని మీరు నడిపోతాడన్న విషయం కూడా నాకు తెలుసు బాబు. ఈ రోజులు నీకు నిజం తెలిసిన నాకు చెప్పలేదేంట్రా? చెప్పాలనే ఉంది బాబు. మిమ్మల్ని చూసినాక, మీ బాధ తెలిసినాక నిజాన్ని పోయడం ఎంత కష్టపడి నాకు తెలిసింది బాబు. ఆ నిజం వల్ల మీకు జరిగే నష్టం, లక్ష్మమ్మకి జరిగిన అన్యాయం నాకు అర్థమైంది బాబు. భారాన్ని మోస్తున్న మీకే ఆ భారాన్ని దించిన బాధ్యత అర్హత ఉంటుందని గమ్మునుండిపోను బాబు. నాకు ఇప్పుడు అర్థమైంది బాబు. ఇంకెవరికి ఏ బాధ ఉండదురా. మతంతో లక్ష్మి పెళ్ళి అయిపోతే సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరికినట్టే. లేదు బాబు, ఆ పిచ్చి తల్లి మిమ్మల్ని భర్తగా ఆరాధిస్తుంది, మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడుతుంది. ఈ మాట మీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకొని నా నోరు మూసేసింది బాబు. కానీ నేను చెప్పేస్తాను, నా చెల్లిలా మదన్ని చేసుకొని జీవితాంతం ఆ బాధను అనుభవించకూడదు. విహర్ బాబు. రే పండు, ఇట్రా. మొత్తం మీరు వెళ్ళండి బాబు. పండు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు. అది కాదు బాబు. రే, నువ్వు వెళ్ళరా. రే పండు, రారా. పిలుస్తుంటే అర్థం కావట్లేదా?